నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఒకటి బయటపడుతూ ఉంటే ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్ని 3,500 కోట్లు ఈ లిక్కర్ స్కామ్ బంధాలు ఒకటి బయటపడుతున్నాయి. ముఖ్యంగా కొత్త ముఖాలు కూడా ఈ లిక్కర్ స్కామ్లోంచి బయట వస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్లోకి మన కొంతమంది ఇంతవరకు పేర్లు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఈ లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్ చూస్తే మనము ఒకటి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లోకి ఎంటర్ అయ్యారు. సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం తానే నడిపించాడు వైసీపీ పార్టీని 5 సంవత్సరాల అధికారంలో ఉండి. మంత్రులను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలవనిచ్చేవాడు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి. అన్నీ తానై నడిపించి పార్టీని 11 సీట్లకి తెచ్చినలో ప్రధాన పాత్ర పోషించాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. వైసీపీ హయాంలో ఈ మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవరెడ్డి గారి పేరు కూడా బయటపడింది. శివిరెడ్డి తనయుడు శివిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్లో చూస్తే 1,000 కోట్లు 3,500 కోట్లు ఈ సిట్టు జరిగింది. దీని మీద మనం ఈ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఒకసారి చూసుకుంటే ఒకటి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నిన్న ఈ బయటపడుతున్న డొల్ల కంపెనీల గుట్టు లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు ఎలుగులోకి. తిరుపతి, హైదరాబాదు, చిత్తూరులో సోదాలు. సజ్జల భార్గవరెడ్డి, మోహిత్ రెడ్డి, ప్రద్మున్న భాగస్వాములే. చూడండి, ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు కూడా భాగస్వాములే. హైదరాబాదు ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు. ఎన్నికల సమయంలో దొరికిన 8 కోట్లు తనవే అన్న ప్రద్మున్న. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో శివిరెడ్డి లావాదేవీలు. 600 కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మోహిత్ రెడ్డి. చూడండి, ఈ లిక్కర్ స్కామ్లో చూడండి ఒక్కొక్కరిది ఎలా బయటపడుతుందో ఏమనేది కూడా చూస్తున్నాం. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్కు సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం. చిత్తూరులో విజయనందారెడ్డి కార్యాలయంలోనూ సోదాలు. మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు. ఈ లిక్కర్ స్కామ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు సిబిఐ దర్యాప్తు అధికారులు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరికి లింకులు ఈ లిక్కర్ స్కామ్లో పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరిగిన డబ్బులు ఎక్కడెక్కడ ఏంది, లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏమిటి, వైసీపీలో ఉండేళ్ళు ప్రతి ఒక్కరు ఈ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఎవరు చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి, ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, వీళ్ళందరూ చూడండి పెద్ద పెద్ద తలకాయలు ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వాములు అయినారు. విజయసాయిరెడ్డి గారు కూడా ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యం అయినారు. ఇది చూస్తూ ఉంటే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు సందర్భంగా 10 కొద్ది సెల్ కంపెనీలు గుట్టురట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ స్కామ్లోనూ అదే జరుగుతుంది. చూడండి, సిట్ అధికారులు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించిన కంపెనీలు నివాసాల్లో సోదాలు జరిపారు. బయట బోర్డు ఒకటి, లోపల ఉండే కంపెనీ మరొకటి. తిరుపతిలో శివిరెడ్డి కుటుంబం 8 కంపెనీల పేర్లతో లావాదేవీలు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ చూస్తూ ఉంటే సేమ్ లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న అధికారులకు 12 ఏళ్ల క్రితం జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులకు అనుభవాలు ఎదురవుతున్నాయి. అప్పట్లో బెంగళూరులో తీగలాగితే సిక్కింలో మూలాలు బయటపడేవి. హైదరాబాద్లో తనిఖీలు చేసే కోల్కతాలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మనీ మ్యాండరింగ్ కోసం భారీ స్థాయిలో సెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిబిఐ నిర్ధారించింది. అదే తరహాలో లిక్కర్ స్కామ్లోనూ భారీగా ఏర్పాటైన కంపెనీలు గుట్టురట్టు అవుతుంది. చూడండి, సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిబిఐ అక్రమాస్తుల కేసులో ఎలా ఉందో
సేమ్ ఈ కేసు కూడా అలాగే ఉంది. ఇది చూస్తే చూడండి, ఎక్కడ ఒక కంపెనీలో సోదాలు చెప్పడానికి వెళ్ళగా అక్కడ 10 డొల్ల కంపెనీలు బయటపడతాయి. హైదరాబాదులోని ఇలాంటి విచిత్రాలే వెలుగు చూశాయి. అన్నిటికంటే మించి ఎన్నికల సమయంలో పట్టబడిన 8 కోట్లు తనవే అని, అవి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినవి అని చెప్పిన ప్రద్యుమ్నతో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఉన్న వ్యాపార సంబంధం బయటపడింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డికి లిక్కర్ స్కామ్ నిందితులు 100 మందిని తేలింది. చూడండి, చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి సిట్ పరిశీలించింది. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాపులకు లిక్కర్ సరఫరా చేసే కాంట్రాక్ట్ ఆయనకు దక్కింది. పనిలో పనిగా చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు డబ్బులు రవాణా చేశారని సమాచారం అందింది. చెవిరెడ్డితో కలిసి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టినందుకు వెళ్ళినట్లు విజయానందరెడ్డి చెప్పడంతో మరింత లోతుగా ఆరా తీసేందుకు సోదాలకు దిగింది. బుధవారం 12 గంటలకు చిత్తూరు నలందా నగర్లో ఉన్న విజయానందరెడ్డి అపార్ట్మెంట్లో సిఎంఆర్ ప్రాజెక్ట్ కార్యాలయానికి వెళ్లారు. తీరా చూస్తే అందులో ఎల్టాస్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నడుస్తుంది. అది రిజిస్టర్ కూడా కాలేదు. అందులోనే నిఖిలానంద లాజిస్టిక్, లిక్కర్ ట్రాన్స్పోర్ట్, ఎంఏసి గ్రానైట్, సాయి సోనా గ్రానైట్, రాజ్ గ్రానైట్స్, ఎంఎస్ఏ ఎక్స్పోర్టు, నిఖిలానంద డెవలపర్సు, శ్రీ సాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమ్ సాయి ఫైనాన్స్ వంటి సంస్థలు నడుపుతున్నట్లు తేలింది. ఇవేమీ రిజిస్టర్ కాలేదని అంతర్గత కార్యకలాపాల కోసమే ఏర్పాటు చేశారని సిట్టు గుర్తించింది. చూడండి, ఇది చూస్తే విజయానందరెడ్డి గారి యొక్క కార్యాలయంలో ఒకే ఆఫీసులో ఇన్ని ఉన్నాయి. ఇంకా చూస్తే తిరుపతిలో చెవిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల్లో విస్తృతంగా సిట్ సోదాలు చేసింది. అక్కడ అనేక కంపెనీలు బయటపడాయి. కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి ముండ్రెడ్డి గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జైరన్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మున్రెడ్డి రోసమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో కంపెనీలు చూడండి. ఈ చెవిరెడ్డి కంపెనీలు తిరుపతిలో 600 కోట్లు రీల దందా చేశాడంట. ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరు చేస్తూ పోతూ ఉంటే ఈ హైదరాబాద్లో చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కూడా లింకులు ఉన్నాయంట. ఎందుకంటే హైదరాబాద్లో మోహిత్ రెడ్డికి సంబంధించి ఎల్లారెడ్డి గూడలోని శ్రీ విద్య ఎన్క్లేవ్లో ఉన్న సిఎంఆర్ ప్రాజెక్ట్స్, మణికొండలోని పంచవాటి కాలనీలో ఐఎండెట్ సిటీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గచ్చిబౌలి ప్రశాంత్ విల్స్లోని బిఎం స్పేస్ ఎల్ఎల్సి కార్యాలయాల్లో సోదాలు జరిపారంట. అక్కడ సిట్ అధికారులు ఊహించిన పరిణామం ఎదురైంది. చూడండి, ఏడ కంపెనీలు చూడండి. ఏవన్నగా రాజ్ కసిరెడ్డి కంపెనీగా అనుమానించిన రికార్డులు పరిశీలించడంతో అందులో డైరెక్టర్గా మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ఒంగోలుకు చెందిన ప్రద్యుమ్న పేర్లు ఉన్నట్లు తెలిసింది. చూడండి, ఈ లిక్కర్ స్కామ్లు ఎక్కడెక్కడ పోతుందో ఏమో. అబ్బాబ్బా, ఒకరి నుంచి ఒకటి, ఒకదానికి ఒకటి లింకులు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్. మరి ఈ లిక్కర్ స్కామ్ తేలేదు ఎప్పుడు, దీంట్లో ఆధారాలు ఏంది, సిట్ సోదాలు ఏంది, ఇది జరిగేది ఏంది, దీని పరిస్థితి ఏమని చూస్తే ఒక సీరియల్ లెక్క ముందుకు పోతూనే ఉంది. ఈ లిక్కర్ స్కామ్లు, ఈ కొత్త ముఖాలన్నీ బయట రావడంతో సజ్జల భార్గవరెడ్డి పేరు కూడా వెలుగులేకొచ్చింది. దీన్ని చూస్తే ఇంకా చూడండి, మోహిత్ రెడ్డి, భార్గవ రెడ్డి వీళ్ళు కూడా ఈ లిక్కర్ స్కాము ఉండాలి. నిన్న తిరుపతిలో అయితే చెవిరెడ్డి ఇంటి దగ్గర సిట్టు అధికారులు ఎదురు చూపులు చూశారు. ఎందుకంటే ఇండ్లు ఖాళీగా లేవు, తాను టూలెట్ బోర్డు పెట్టారని, ఇంకో తాను పోతే తాళాలు ఉంటే హైదరాబాద్కి వెళ్ళిపోయారని చూశారు. మంగళవారం మధ్యాహ్నమే చెవిరెడ్డి సత్యమని కుమారులు హైదరాబాద్ వెళ్ళినట్టు తేలడంతో చెవిరెడ్డి కుమారులకు ఫోన్ చేయించారు. ఇంట్లో తనిఖీలు చేపట్టాల్సి ఉందని, సాయంత్రం 7 గంటల్లాగా ఇంటి తాళాలు తెరవకపోతే పంచనామా నిర్వహించి తాళాలు పగలగొట్టి తనిఖీలు చేస్తామని సిట్ అధికారులు తేల్చి చెప్పారు. తాము రావడానికి రాత్రి 10 గంటలు అవుతుందనేది కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళ కోసం ఎదురు సిట్ అధికారులు ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఇలా అల్చర్లు చేస్తుందండి. దీని మీద తీగ లాగితే కూడా మొత్తం ఎక్కడెక్కడ ఈ
ఈ లిక్కర్ స్కామ్ అన్నీ బయటపడుతున్నాయి. హైదరాబాదు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి ఒక తానని లేదండి, అన్ని తావల ఈ లిక్కర్ స్కామ్కు లింకులు బయటపడుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.